తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు దీన్ని ఇప్పుడే ఇంత ఇష్యూ చేస్తున్నారు సార్ దీన్ని? మీరు గతంలో చూసుకున్నట్లయితే ఈరోజు సోషల్ మీడియాల ద్వారా లేదంటే కొన్ని ఛానళ్ళ ద్వారా ప్రసారం చేసింది 2019లో ఎప్పుడైతే ఈ మన అసెంబ్లీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు పరిచారో ఆ రోజున ఈ ఎవరైతే సోకాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారో వారి పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయవేత్త ఇప్పుడు ఉరవకొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పయ్యావుల కేశవ్ గారు ఈ చట్టం ఆమోదింపదగ్గ చట్టం, ఈ చట్టం తీసుకురావడం చాలా అభినందనీయమని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. మళ్ళీ వారు ఏ విధంగా ఈ యూటర్న్ తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా ఇప్పుడు ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందంటారా రైతులకు కానీ? అమ్మా, ఇబ్బంది లేదు, 100కు 100% చాలా ప్రయోజనం. ఎందుకంటే నేను నా జీవితం మొత్తం కష్టపడి ఒక ఎకరం పొలమో లేదు ఒక 100 గజాల స్థలమో కొనుక్కుంటే దాన్ని ఇప్పుడున్న చట్టాల ద్వారా లేదా ఇప్పుడున్న రెవెన్యూ రికార్డుల ద్వారా ఎప్పుడైనా ఛాలెంజ్ చేయవచ్చు కోర్టులో. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఇచ్చే టైటిల్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఒకసారి కనుక ఏ భూ యజమానికైనా ఏ ప్లాట్కైనా తీసుకున్నట్లయితే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు 0%. కాబట్టి ఈ చట్టం చాలా ఉపయోగకరం. కానీ ఎందుకు సార్ మరి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చినాయి, ఇంకా ఎన్నో రోజులు లేవు, మరి ఎందుకు ఇప్పుడు ఇదంతా బయటికి తీసుకొచ్చేసి రైతులను ఒక భయానికి గురి చేస్తున్నారు ఎందుకు సార్? అమ్మా, నిజంగా చూసుకున్నట్లయితే ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏమైనా భూములు లాక్కున్నాడా? ఆయన ఏమన్నా పేదవారి స్థలాలు ఏమైనా కొట్టేశాడా? ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ ఓటమి పాలవుతుందనే ఒక భయంతో ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారే కానీ ఈ ఆరోపణల్లో ఎటువంటి పసా లేదు. కాబట్టి ఓటమి ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆమోదం పొందిన నాయకుడు, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని ఏదైనా సరే ఒక బిడ్డ ప్రసవించేటప్పుడు ఏ విధంగా పురిటి నొప్పులు ఉంటాయో ఈ చట్టానికి కూడా అలాగే పురిటి నొప్పులు సృష్టిస్తున్నారు. ఏం పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎటువంటి అవాంతరాలైనా తట్టుకుని నిలబడి ప్రజలకు ఆమోదయోగం చేస్తుందని, ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనేది న్యాయవాదులుగా మేము కూడా చాలా ఆహ్వానిస్తున్నాం. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి ఈ యాక్ట్ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యాక్ట్ తీసుకురావడం మంచిదేనని అన్నారు అని తెలుస్తుంది సార్. మరి ఇప్పుడు ఎందుకు మంచిది కాదని అంటున్నారు? చెప్పట్లేదమ్మా, వాళ్ళు నైరాశ్యంలో పడ్డారు. వాళ్ళు ఏం చేసినా ఇంతకుముందు వాలంటీర్లు అన్నారు, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాబాయి గొడ్డలు అన్నారు, లేదు నిన్న అవినాష్ రెడ్డి గురించి మాట్లాడారు. ఈ రకంగా రోజుకొక ఎత్తుగడ. ఏది చేసినా ప్రజల్లో వాళ్ళు అభిమానం చూరగొంటలేదు, ప్రజల్లో నమ్మకం కోల్పోవట్లేదు. ముఖ్యంగా ఈ రోజున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అంటే అవినీతి, చంద్రబాబు అంటే మాట తప్పడం, చంద్రబాబు అంటే ఒక రాజకీయ వ్యభిచారి, లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రెడిబిలిటీకి, ఒక విశ్వసనీయతకు, ఒక విలువలతో కూడిన నాయకుడని ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు. న్యాయవాదులుగా మా న్యాయవాదులు కూడా ఎక్కువ న్యాయం మా లా నేస్తం ద్వారా యువ న్యాయవాదులకు న్యాయం చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మేము దృఢంగా నిశ్చయించుకున్నాం.